హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకుంది బైలాటర్ సిరీస్ ఆఫ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. సో మనం కొత్తగా ఏం జరగలేదు, మనం అనుకుందే జరిగింది. మళ్ళీ ఆస్ట్రేలియానే గెలిచింది బైలాటర్ సిరీస్. సో ఈ బైలాటర్ సిరీస్ ఓడిపోవడం వల్ల నాకు ఫస్ట్ టైం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ టీం అనేది అదే ఎక్స్పీరియన్స్ టీం కాదు. నాకు తెలిసి ట్రేవిస్ హెడ్, మిచెల్ మార్ష్, ఆ బౌలింగ్ మిచెల్ స్టార్క్, హ్యాజల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇట్స్ లైక్ ఫస్ట్ వన్ డే లేదా డెబ్యూట్ లేకుండా ఒక 3-4 వన్ డేస్ 4 వన్ డేస్ ఆడిన వాళ్ళే. సో మనం కొట్టిన రన్స్ 265. 265 అనేది చాలా ఎక్కువ స్కోర్ యాక్చువల్లీ. ఎందుకంటే 3 రోజులకు వర్షం పడింది, 4వ రోజు మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి 265 అనేది చాలా ఎక్కువ స్కోర్. సో 265ని మనం ఆపుకోవచ్చు యాక్చువల్లీ. మన ఆపోజిషన్ మ్యాచ్ మన వికెట్లు కూడా పడినాయి. మనకి ట్రేవిస్ హెడ్ తొందరగానే పడినాడు, మిచెల్ మార్ష్ తొందరగానే పడినాడు, దాని తర్వాత వచ్చిన అలెక్స్ కార్రే కూడా తొందరగా పడినాడు. మనం మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఏమంటే మనం ఆడేది స్విమ్మింగ్ కండిషన్స్. నాకు తెలిసి మనకు ఖచ్చితంగా మనం పేస్ బౌలర్స్ అనేది ఇంపాక్ట్ చూపించాలి. ఇక్కడ మనకి హర్షదీప్ సింగ్ ఉండే, నితీష్ రాణా ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉండే, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు. మనం ఓన్లీ 3 పేసర్తో మాత్రమే వెళ్ళాం. మన ఆస్ట్రేలియా టీంని చూసుకుంటే చూడండి, మనకి మిచెల్ స్టార్క్ ఉన్నాడు, హ్యాజల్వుడ్ ఉన్నాడు, జేవియర్ బ్యార్లెట్ ఉన్నాడు. ఆడమ్ జంప్ ఎందుకు ఉన్నాడు అంటే ఆడమ్ జంప్ అనేది ఏ కండిషన్లో కూడా వాళ్ళకి ఆస్ట్రేలియాకి చాలా ముఖ్యమైన బౌలర్. ఆయన 10 ఓవర్లు వేస్తే ఖచ్చితంగా 2 వికెట్లు 3 వికెట్లు ఖచ్చితంగా వన్ డే మ్యాచ్ ఖచ్చితంగా తీసుకుంటాడు. అంత ఖచ్చితంగా తీసుకున్న స్పిన్నర్ ఇండియాకి లేడు. ఇండియాకి ఉన్న స్పిన్నర్ అక్షర్ పటేల్ కానీ వాషింగ్టన్ సుందర్. ఇది ఇక్కడ ఎవరు కూడా ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ లేదు. ఇప్పుడు మనకి స్పిన్నర్ ఆల్రెడీ తక్కువ ఉన్నాడు. నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ని ఒకవేళ మనం వీళ్ళిద్దరు ప్లేస్ ఎవరి ప్లేస్ని ఆడించుకుని ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనం గెలిచేవాళ్ళు అనేది నా ఒపీనియన్. మనకి ఇప్పుడు ఈ మ్యాచ్లో మనం ఒక చేజింగ్ చూసుకుంటే మ్యాచ్ షాట్ అనేవాడు కెరియర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. 74 కొట్టాడు 78 బాల్స్లో. కూపర్ కౌన్లే తను ఫస్ట్ 3 వన్ డేస్లో కొట్టిన 10 రన్స్ మాత్రం, కానీ ఈ మ్యాచ్లో 61 కొట్టాడు 53 బాల్స్లో. డెబ్యూట్లో మ్యాచ్ అయిన మిచెల్ ఏమో 36 కొట్టాడు 23 బాల్స్లో. వీళ్ళందరికీ ఇంత కీ పర్ఫార్మెన్స్ చేయడం వల్లే వాళ్ళు చేసి అనేది చాలా ఈజీగా చేశారు. దీనిలో ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ మిచెల్ వాళ్ళది డెబ్యూ మ్యాచ్. కూపర్ కౌన్లే ఆల్రెడీ 3 వన్ డేస్ మాత్రం ఆడి 3 వన్ డేస్లో ఆయన యావరేజ్ అట్లీస్ట్ 3 కూడా లేదు. ఈ మ్యాచ్లో ఆయన 61 కొట్టినాడు. మ్యాచ్ షాట్ కూడా తన కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్ ఆడి ఈరోజు. మనం ఇప్పుడు ఇండియాకి వస్తుంటాం. ఇండియాలో మనకి ఇప్పుడు ఎవరు ఆడే ఫస్ట్ 10 ఓవర్స్ మనం చాలా స్ట్రగుల్ అయినాం. నాకు తెలిసి శుభ్మన్ గిల్ నాకు వన్ డేలో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తారని నాకైతే ఏం నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్మన్ గిల్ మీద. రోహిత్ శర్మ ఈరోజు బాగానే కంట్రిబ్యూట్ చేశాడు. ఫస్ట్ 10 ఓవర్స్ నిదానంగా ఆడకుండా నెక్స్ట్ 11th ఓవర్ నుంచి తన బ్యాటింగ్ స్కోరింగ్ రేట్ అనేది పెంచుకున్నాడు. విరాట్ కోహ్లీ 2019 వరల్డ్ కప్ నుంచి ఇది మనం ఈ డిస్మిస్ అనేది 2019 వరల్డ్ కప్లో కూడా సేమ్ ఇదే చూసినాం. 24 సెమీఫైనల్లో సేమ్ ఇది విరాట్ కోహ్లీకి తన కెరియర్లో ఆల్రెడీ ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతాం. సేమ్ డిస్మిస్ ఆడుకుంటున్నాడు. ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ మనం చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ బాగానే ఆడాడు. శ్రేయస్ అయ్యర్ తర్వాత వచ్చిన ఏ ప్లేయర్ కూడా సరిగ్గా ఆడలేదు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే 61 కొట్టేదాల్లో. శ్రేయస్ అయ్యర్ వికెట్ పడినాక ఇండియా బ్యాటింగ్ కొలాప్స్ అనేది స్టార్ట్ అయింది. ఈ 174 ఫర్ 5 నుంచి 265 అనేది ఇది టూ మచ్ బ్యాటింగ్ కొలాప్స్. దానిలో నీకు హర్షిత్ రాణా అట్లీస్ట్ ఎంతో కొంత లోవర్ రౌండ్ కాంట్రిబ్యూట్ చేశారు కాబట్టి ఆ 265 మనం కొట్టగలిగాం. కాబట్టి నన్ను అడిగితే ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి కానీ, వాషింగ్టన్ సుందర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, అక్షర్ పటేల్ కూడా పర్లేదు 40 రన్స్ కొట్టాడు. కానీ నాకు తెలిసి వాషింగ్టన్ సుందర్ కానీ లేదా నితీష్ కుమార్ రెడ్డి కానీ ఒక 20-30 రన్స్ కానీ కాంట్రిబ్యూట్ చేశాడు. స్కోర్ అనేది ఖచ్చితంగా 290 వరకు వచ్చేది. ఇప్పుడు వాళ్ళ బౌలింగ్లో చూసుకుంటే మనకి బ్యార్లెట్, ఆడమ్ జంప్ అనేవాడు వాళ్ళిద్దరి మధ్య 7 వికెట్స్ పడినాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి. బ్యార్లెట్ అనే వ్యక్తి శుభ్మన్ గిల్ వికెట్ తీశారు, విరాట్ కోహ్లీ వికెట్ తీశారు. ఇంకా ఆల్రెడీ మనకున్న బ్యాటింగ్ డెప్త్ మనకున్న కాన్ఫిడెన్స్తో పోలిస్తే మీకు ఆల్రెడీ ఫస్ట్ 10 ఓవర్స్లోనే నీకు 2 వికెట్స్ అది పెద్ద వికెట్ పడినాక అట్లీస్ట్ రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ ఆ మినిమం పార్ట్నర్షిప్ అని వచ్చిన దాని వల్ల మనకు 260 స్కోర్ అని వచ్చింది. లేదంటే 260 కూడా నన్ను అడిగితే చాలా ఇంపాసిబుల్గా వచ్చేదేమో. ఇండియన్ బౌలర్స్ హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ చేశారు, కానీ మిగతా బౌలర్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటే మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేవాను. అట్లీస్ట్ మన నెక్స్ట్ వన్ డేకైనా నాకు తెలిసి కుల్దీప్ యాదవ్ని ఆడిపియాలి అండ్ హర్షిత్ రాణా ప్లేస్లో కానీ సిరాజ్ ప్లేస్లో కానీ ఖచ్చితంగా ప్రసిద్ధ్ కృష్ణ ఆడిపియాలి అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి ప్లీజ్.